నేను కొన్ని అడుగుతాను, నువ్వు ఆలోచన చెయ్యి అన్నాడు. ఆయన చాలా పెద్ద మనస్సుతో మాట్లాడాడు ఆయన. నిజంగా దీన్ని అర్థం చేసుకుని ఉంటే కర్ణుడు ఏమనాలంటే, నన్ను క్షమించండి, నిజమే నేను అలా ఆలోచించలేకపోయాను అనాలి. అలా అనగలిగితే అది మార్పుకి చిహ్నం. తప్పు చెయ్యకుండా ఎవరుంటారండి లోకంలో? తప్పు చెయ్యకుండా ఎవ్వరు ఉండరు. నో బడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఐదర్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. ఎవ్రీబడి ఈజ్ సపోజ్డ్ టు బి ఎ కంపోజిషన్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. ప్రతి మనిషి మంచి చెడు రెండూ కలిసే ఉంటాయి తప్ప పూర్తి మంచివాడో పూర్తి చెడ్డవాడో ఎవరూ కాలేడు. కానీ దిద్దుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ చెడుని మీరు తెలుసుకుని నేను దిద్దుకుంటానన్నారనుకోండి, మీరు ప్రాజ్ఞుడు, మీరు వృద్ధిలోకి వస్తారు. నిచ్చెన ఎక్కడానికి సిద్ధపడితే పై అంతస్తు చేరుతారు. నేను ఎక్కనోని కిందకి దిగడమే నేర్చుకుంటే ఎప్పుడు భూమి మీదే ఉంటారు. ఎదగడం అన్నది లక్షణం కింద ఉంటుంది కొందరు యందు. అగ్నిహోత్రం చూడండి, మీరు అగరపొల్లని ఇలా పెట్టినా పైకే వెలుగుతుంది, అగరపొల్లని కిందకి పెట్టినా పైకే వెళ్తుంది తప్ప ఎన్నడూ కిందకి వెళ్ళడం అగ్నికి చేత కాదు. పైకి వెళ్ళడం అలవాటైనటువంటి వాడికి తన తప్పుని పరిశీలనం చేసుకోవడం వస్తుంది. తన తప్పుని ఒప్పుకోనటువంటి మూర్ఖత్వం ఉన్నవాడు ఎన్నడికి పైకి రాలేడు.